ఈరోజు మనము డబల్ లేయర్ బోర్డ్ శాండ్విచ్ బోర్డు మన ప్రతి ఒక్క స్టూడెంట్స్తోని ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఎలా రిమూవ్ చేసి మళ్ళీ మౌంట్ చేయడము, రీబాలింగ్ ఎలా చేయాలి, లేయర్ రీబాలింగ్ అనేది నేర్పుతాము. దీంట్లో 13 Pro 14 Pro అనేటి బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కిందికి ఇది చేత్తంలాగా అలా రివర్స్ అలా తిప్పు. చూడు, ఓకే. ఇప్పుడు ఆన్ చేయి. చూడు చూడు, అది 210 220 అలా వస్తే అప్పుడు నువ్వు ఇది చిన్న ఇటు ఇది బ్లేడ్ అనేది ఇలా ఉండాలి. ఇలా ఉండదు, కిందికి పోతుంది. ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది ఉన్నదా, బ్లేడ్ కొంచెం పైకి ఉంది. ఇలా ఉంటే కొద్దిగా బెటర్ అని. ఇలా ఉన్నదా, ఇది ఇలా అని ఇక్కడ ఒకసారి, ఈడొకసారి, ఈడొకసారి, ఇట్లా అని ఇట్లా అనాలి. కావాలి. ఓకే, అక్కడ ఇక్కడ పెట్టి కరెక్ట్ అలా పోవాలి. పోతుందా? అదే ఇట్లా ఇటు సైడ్ ఎక్కువ ఇది చేయద్దు. అక్కడ పెట్టు. అటు సైడ్ మెల్ల అలా పట్టుకోవాలి. ఇలా పట్టుకో ఈ చేత్తోనే. సిమ్ ట్రైన్ పట్టుకో. ఇప్పుడు లేపు, సిమ్ ట్రైన్ పట్టుకో. ఓకే, లేదు, ఓకే. ఇక్కడే అది అవసరం లేదు. వేరే ఎవరు? ఇదేది 13 Pro Max. ఇప్పుడు ఇట్లా అంటామా, ఇట్లా అని ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. తర్వాత ఇట్లా పట్టుకొని అనాలి. అన్న తర్వాత చేత్తోని ఇట్లా అనాలి. ఇక్కడ పట్టుకోవాలి. కింది బోర్డుని మీకు కనిపిస్తలేదా? అక్కడ కాదు, ఇక్కడ, అక్కడ ఇట్లా అనండి. పైకి మీకు కనిపిస్తలే. అక్కడ పట్టుకోండి. ఎలా పైకి టీజర్ పట్టండి. లేదనంటే స్క్రూది కూడా ఉంటుంది. టీజర్ లేపండి. టీజర్తో ఎస్, మెల్ల సుడుకుంటుంది అక్కడ. ఇది అండి టీజర్. ఓకే, రైట్.
కొంచెం కొంచెం అదే అవుతుంది కొంచెం ఇంకా కానీ హీట్ కానీ కొంచెం కొద్దిగా కానీ కొద్దిగా ఇది ఇప్పుడు పెట్టు వేసి ఆఫ్ చేయండి. లేదు లేదు కొద్దిగా బ్లోర్ కొట్టు పట్టుకో తిప్పు ఇలా పట్టుకో ఈ బ్లేడ్ పట్టుకో కొద్దిగా ఎయిర్ ఎక్కువ 100 పెట్టి ఎయిర్ 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 నొక్కి పట్టుకో ఓకే 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 కొట్టు తిప్పు అటు సైడు ఓకే ఓకే ఇప్పుడు పెట్టు బోర్డ్ని లేదు బ్లేడ్ని తిప్పు తిప్పు ఇలా ఇలాను అటు సైడ్ అను ఓకే ఇప్పుడు ట్వీజర్తో లేప్ ఆ బోర్డ్ని పట్టుకో అక్కడ పట్టుకో అట్లా కొద్దిగా అడగట్టు మెల్లగా ఓకే అది అక్కడ పెట్టి ఓకే ఆఫ్ చేయి బ్యాక్ సైడ్లో ఇట్లానండి ఓకే ఓకే ఇటు సైడ్ కొద్దిగా ఓకే ఇప్పుడు ట్వీజర్తోని చూడండి ఓకే ఓకే ఇప్పుడు అది కింద పెట్టండి ఈడ ఇట్లా పట్టుకొని ఆ స్క్రూని పట్టుకోండి స్క్రూ లేపండి ఓకే ఆఫ్ చేసేయండి ఇక్కడ పట్టుకోవాలి ఇట్లా పట్టుకొని పైకి లేపు సరే చూడండి మెల్ల ఓకే జబర్దస్తి చేయొద్దు ఇంకా కాలే ఇక్కడ కొద్దిగా హీట్ కొట్టు బ్లోవర్తో హీట్ కొట్టు వచ్చిందా ఓకే ఆగు ఇప్పుడు ఫ్రీజర్తో తీయు అది స్క్రూ పెట్టలే ఇంకా మనం అలా ఓకే స్ట్రైట్ పట్టుకో అది ఓకే ఆఫ్ చేయి అది
ఓకే, ట్వీజర్తోని దాన్ని ఎస్ ఓకే, ఏం నాకు ఓకే, అక్కడ పెట్టు పెట్టు, ఇలా స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్, ఎస్ ఓకే, ఆఫ్ చేసి పట్టుకోండి. ఓకే, అటు సైడ్ ఓకే, ట్వీజర్తో లేపండి, బోర్డ్ని పట్టుకోండి. ట్వీజర్ అది స్క్రూ స్క్రూ ఓకే, ఎస్ స్ట్రైట్గా తీయండి. ఓకే, ఆఫ్ చేసి ఎందుకు ఒకసారి ఊరు వెళ్ళాలి? ఎక్కడ ఊరు? ఒరిస్సా సైడ్. వరంపూర్ లేదు, ఒరిస్సా బార్డర్ ఇక్కడ రాయగడ కార్బంద పలస పలస దాటి కొద్దిగా చూడలేదు. మరి నువ్వు వచ్చేటప్పుడు ఇలా పట్టినావు, అది కిందికి పోయింది, అది ఒక నిమిషం ఇలా పట్టు, ఇంకా కాలే కొంచెం ఓకే, అక్కడ పట్టుకో, అది లేకపోతే టీజర్తుంది. ఓకే, అక్కడ పెట్టు, ఎస్ ఓకే, మెల్లగా ఆఫ్ చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ ఓకే, ఇటు సైడ్ ఓకే, ఇటు సైడ్ అక్కడ అక్కడ మెల్లగా జబర్దస్త్ చేయొద్దు, దాన్ని లాగద్దు, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కొంచెం హీట్ కొట్టు పైనుంచి, కొట్టు, కార్నర్లో తిప్పు, కార్నర్ దగ్గరకి, ఇటు సైడ్ ఓకే ఓకే, ఇప్పుడు ఇది మంచిగా పెట్టు, ఇప్పుడు నొక్కకు, ఓకే, ట్వీజర్తుంది మెల్లగా మెల్లగా, ఏం ఆగం లేదు. ఓకే, ఇది సమానం, ఓకే, ఆఫ్ చేసి పట్టి అది తీసేయండి, బ్లాక్ 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 క్లాత్ తీసి ఉందా? దీనికి కూడా నిక్ పెట్టాలి కదా సార్? బిగ్ కొట్టాలి, డౌన్ గ్రేడ్ చేసిన, డౌన్ గ్రేడ్ చేస్తాను సార్, నిక్ పెట్టి చూడండి సార్, కొంచెం సెగ్నెట్గా ఉంది, సరిపోదుగా, ఇక్కడ ఉంది, ఇది ఈజీగా అయిపోతుంది, అది మెయిన్. ఇది అయింది, ఇది కాలే, ఇక ఇది విగ్ కొట్టలే, విగ్ కొట్టండి,
ఇది క్లీన్ చేయి. పెట్టాలి నువ్వు ఇలా పెడితే రాదు. ఇలా చూడు, ఎక్కడైతే పెడుతున్నావు అక్కడ కరెక్ట్ పట్టుకొని మళ్ళా ఇది అడ్డొస్తుంది కదా, ఇది అడ్డొస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? ఇలా పట్టుకో. ఇర్ఫాన్ అయిపోయిందా? ఓకే, దీన్ని పట్టుకో. దీన్ని పట్టుకొని లేపు మంచిగా, కింద పట్టుకో. ఇక్కడ నుంచి ఇటు నుంచి లేపు. మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అట్లా పట్టుకుంటుంది అది. ఇప్పుడు స్టెన్సిల్ది సమానంగా స్ట్రైట్గా తీ. ఓకే, తీ అట్లంది. అక్కడ క్లీన్ చేయలేడు. సరే, బాగానే వచ్చింది చూడు. అక్కడ చూపెట్టి. ఓకే, బాగానే వచ్చింది. రైట్. ఇప్పుడు ఏంటంటే చూడు, ఇటు సైడ్కి నువ్వు ఇంకా కరెక్ట్ క్లీన్ చేయలేవు. ఇదే కదా, కొన్ని ట్రాక్. ఓకే, 0 వచ్చింది మరి. సార్ లేదు సార్, ఇవన్నీ పోయినాయి అవి. మీరు పోయినాయి అవి. దాంట్లో ఉండేనా ట్రాక్స్? దాంట్లో ఉంటాయి. ఎవరికి? ఓకే, దాన్ని ఇప్పుడు పెట్టు. రీహీటర్ ఏది? స్క్రూ డ్రైవరు. సరే, 150, 180. ఇట్లా ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, ఇటు సైడ్ నుంచి. ఓకే, చాలు, నొక్కక అంతగానం, ఏదో కొద్దిగా అవి నొక్కాల, చాలు. ఓకే, ఇప్పుడు ఇది పట్టుకొని కదిలి. ఆగా, ఇక్కడ స్క్రూ ఉందిగా, అక్కడ పట్టుకో. దాన్ని కొంచెం ఊపి ఇట్లా వెనక ముందు కానీ. ఆగల మరి, కొద్దిగా హీట్ కావాలా. చల్, ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు సిమ్ ట్రేతోనే పట్టుకొని మెల్లగా ఇట్లా స్ట్రైట్గా అది మెల్ల అడబెట్టుకో. ఓకే, బోర్డ్ ఓపెన్ చేసి తర్వాత ప్రాసెస్ బోర్డ్ మన అలాగే క్యాప్ ఓపెన్ చేస్తే ఐసీ అంటే తర్వాత చేయాలా? చేసేయి.
148 అంటే 183 180 దాకా వచ్చే వరకు అది మెల్ట్ అయింది. అవును వైజాగ్. నేను నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి ఒకసారి కాల్ చేయండి. నేనే ఉంటాను ఒకసారి కదుపు. నేనే ఉంటాను. అవునవును అటు ఇటు కదుపు. వినిపిస్తుంది. సరే క్లాస్ అనేది ఉంటుంది, మీరు మాట్లాడండి. మాట్లాడితే ఆ సార్ మీ నంబర్ నార్మల్ మెసేజ్ చేస్తున్నా చేయండి. ప్రసాద్ సార్ ఆయన. సార్ రోస్ట్ అవుతుంది కదా సార్, ఇది అవుతుంది సార్ దీంట్లో. మొత్తం షాజాన్ చేసేసి చూడు చెత్త ఉందా అక్కడ పైన పైన ఎక్కడ చూస్తున్నా ఇవ్వండి ఇవ్వండి. కిందకి ఇప్పుడు అర్థమైంది. కంప్లైంట్ అంటే 120 అవుతుంది కంప్లీట్గా, అంటే 1,20,000 అవుతుంది. మొత్తం సిపియూ కానీ అన్ని సిపియూ మీకు ఏది కావాలో ఆ సిపియూ చేస్తాం. డయాగ్నోస్టిక్ ఆండ్రాయిడ్ వేసి చేయండి. ఆగండి, ఇది సీనియర్ లైఫ్ రెండు మనల్ని వేసుకుంటారు. ఆయన అది కాదు ఇప్పుడు సమానంగా ఇట్లా సార్ పెన్సిల్ పక్కన పెట్టింది. సార్ వచ్చినాయి సార్, కిందకి అక్కడ పెట్టండి, ఏం చేయద్దు. ఇదేం చేయద్దు. అంటే ఇంకా సైనింగ్ ఓకే, ఇప్పుడు దాంట్లో పెట్టి చిన్న బోర్డు రావాలి. స్పెక్స్ చేయబడి
కదిలిందా తెలియదు సార్ ఆఫ్ చేయండి సెలెక్ట్ చేసి రోస్ట్ రోస్ట్ దగ్గర తీసుకురా ఇది కూడా మీరు ఇది దీంతో అన్నారా చేశాను సార్ సరిగా రా మధ్యలో వచ్చినట్టు కొన్ని బాక్స్ అందరూ 60 చేసినాను సార్ గురించి ఇంటర్నెట్ వచ్చినారు సార్ ఫ్లిప్స్ పెట్టాలి ఎందుకంటే డౌన్లోడ్ అయింది కాబట్టి గరం ఉంటుంది ఆఫ్ చేసి ఇక్కడ కదిలియాలి వచ్చేసింది సార్ అది సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.